అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన జొన్న దోశ గురించి చెప్తాను. ఫస్ట్ ఒక 2 గ్లాస్ జొన్న 10 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పు ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పులో కొన్ని మెంతులు కూడా వేయాలి. ఒక 15 మినిట్స్ అటుకులు ఆనేయాలి. తర్వాత జొన్నలు మినపప్పు రుబ్బే తర్వాత జొన్నలు సపరేట్గా అటుకులు మినపప్పుకి కలిపి రుబ్బుకోవాలి. అన్న ఒక గిన్నెలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఒక మూత పట్టుకొని రాత్రంతా ఫర్మెంటేషన్కి పెట్టాలి. తర్వాత నెక్స్ట్ డే పోతున్న పిండి అంతా మంచిగా కలుపుకొని తర్వాత దోశ పెంక పెట్టి వేడైనాక దోశ పోసుకొని కాల్చుకొని తినాలి. ఎంతో టేస్టీ జొన్న దోశ రెడీ.